శంకర భగవత్పాదులు పద్మపాదాచార్యుల వారిని చూసి ఇలా రా అన్నారు. ఇలా రా అంటే మధ్యలో నీటి కయ్య ఉంది, ఇలా ఎలా వస్తాను? శంకరుల ఉద్దేశ్యం ఏంటంటే ఇలా రా అన్నప్పుడు ఆయనకున్న గురిని చూపించడం లోకానికి. పద్మపాదాచార్యుల వారు ఆలోచించారు, ఇలా రా అని గురువుగారు అంటే అలా రాకూడదు, నేను ఇలాగే రావాలి. కాబట్టి వెంటనే ఆయన నీటి మీద అడుగులేస్తూ వచ్చారు. ఆయనకి శంకరుల మీద ఉన్న గురితో నీటి మీద నడిస్తే ఆయన పాదములు నీట మొలగకుండా పద్మాలు పుట్టి పట్టాయి ఆయన పాదాలని. కాబట్టి పద్మపాదాచార్యుల వారు అయ్యారు. అంటే గురువు మీద నీకున్న గురికి నీకు ఆయన గురువు అవుతాడు. అంతేకాని నోటితో గురువు గారని పిలిస్తే గురువు అవ్వడం. మీరు బాగా పట్టుకోవాలి, గురువు గారని పిలిచేవాళ్ళు కొన్ని వేల మంది ఉండొచ్చు, వాళ్ళందరికీ నువ్వు గురువు కాదు, వాళ్ళందరూ నీకు శిష్యులు కాదు. అది ఒక స్థాయి మర్యాద, అంతే, అంతవరకు.